The question, in the context of Indian Constitution, which one of the following would you accept as the most appropriate definition of secularism? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులరిజం అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే మన ఇండియన్ ప్రకారం స్టేట్ అన్నది, గవర్నమెంట్ అన్నది, స్టేట్ అన్నది అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూడడం, ఈక్వల్గా కాపాడడం, ఈక్వల్గా చూసి ఈక్వల్ ప్రొటెక్షన్ని ఇవ్వడం, అందరూ ఒకటే ఇండియాలో. దాన్ని మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులరిజం అని అంటాం. ఓకే, రైట్, లెట్స్ సీ. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్ టు లివ్ బై దేర్ రిలీజియస్ బిలీఫ్స్, నో. సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్, నో. ఇది ఈ కాన్సెప్ట్ వచ్చేసి యుఎస్ పాటిస్తుంది, వెస్ట్రన్ కంట్రీస్ పాటిస్తాయి. వాళ్ళు ఏ రిలీజియన్లోకి ఇన్వాల్వ్ కాదనమాట గవర్నమెంట్ అక్కడ. అది మనది కాదు, మనది ఇన్వాల్వ్ అవుతుంది, అందరినీ ఈక్వల్గా కాపాడుతుంది. అండ్ స్టేట్మెంట్ సి, ఆబ్సెన్స్ ఆఫ్ కమ్యూనల్ డిస్హార్మోనీ, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అనమాట. ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సెక్యులరిజం అంటే? ఈక్వల్ ప్రొటెక్షన్ బై ది స్టేట్ టు ఆల్ రిలీజియన్స్. ఓకే, గవర్నమెంట్ అండ్ ఇండియా అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్ని రిలీజియన్స్ని ఈక్వల్ ప్రొటెక్షన్ ఇస్తూ కాపాడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్.